హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏమీ లేదు. వ్లాగ్ కాకుండా ఇవాళ నేను ఏంటి అంటే, మనకి ఇంకా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంది కదా, సింపుల్ డెకరేషన్ అయితే ఒకటి మీకు చేసి చూపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషను, అలాగే అమ్మవారి శారీ డ్రేపింగ్ కూడా మనకి ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చూపించేస్తాను. అమ్మవారిని ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఒక బ్యానర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను పూర్ణ మార్కెట్లో కొనుక్కున్నాను. 150 రూపీస్ అండి. ఆన్లైన్లో అంటే మనకి మీషోలో కూడా దొరుకుతుంది, కాకపోతే మీషోలో 250 అలా ఉన్నట్లుంది. నేను లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూశాను. సో మీకు కావాలి అనుకుంటే ఆ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. సో ఏంటి అంటే ఇంకా చాలా పెద్దగా వచ్చిందండి ఇది. నేను కొంచెం కట్ చేశాను, అంటే అంత పెద్దది ఎందుకులే అని చెప్పి కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దాన్ని అంటే ఈ వెనకాల ఉన్న ఈ బ్యానర్ లాగా ఉంది కదా, ఇప్పుడు ఇది లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి గోడకి డబల్ టేప్ పెట్టి అంటించేసినా సరే వెయిట్ కాస్తుంది అనమాట. కొంచెం బరువుగా ఉన్నవనుకోండి వెయిట్ ఆగవు, ఊడిపోతాయి. కానీ ఇది లైట్ వెయిట్లోనే ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్, కానీ చూడడానికి లుక్ చాలా బాగుంది. ఆన్లైన్లో మీషోలో కూడా ఇలాగే వస్తుందిలేండి, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు బయటికి అందులో. కాకపోతే వైజాగ్లో ఎవరైనా ఉంటే పూర్ణ మార్కెట్లో హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకోండి. 150 రూపీస్కే ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి. 150 రూపీస్కే వచ్చేస్తుంది. మీషోలో అయితే 250-300 అలా ఉందన్నమాట. సో నాకైతే 150కి వచ్చింది. వెనకాల డబల్ టేప్ పెట్టేసి ఇలా అంటించేసాను, ఈజీగా అంటుకుపోతుంది. ఆ తర్వాత ఇవి వచ్చేసి పూలమాలలు, బంతి పువ్వులాగా ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్వే అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే డబల్ టేప్ పెట్టేసి బంతి పూలను కూడా నేను గోడకు అంటిస్తున్నానండి. మీరు ఆ క్లాత్ మీద అంటించకండి. క్లాత్ మీద కనుక అంటిస్తే క్లాత్ ఆ బరువుకి ఊడిపోతుంది, ఎందుకంటే మనం డబల్ టేప్ పెట్టే కదా అంటిస్తున్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్లాత్ మీద అంటించకూడదు, ఆ గోడకే, మ్యాక్సిమం గోడకే అంటించండి. ఇదిగోండి చాలా సింపుల్గా బ్యానర్ అంటించాను. ఆ తర్వాత అటు ఇటు ఒక 4 ఈ బంతిపూ మాలల్లాగా ఉన్నాయి కదా, అవైతే పెట్టేస్తున్నాను. ఇవి కూడా మీషోలో 250 రూపీస్కి మొన్న రీసెంట్గా శ్రావణి తెప్పించింది అనమాట. 10 పీసెస్ వచ్చాయి. 10 పీసెస్ 250 రూపీస్. ఇవి కూడా నేను పూర్ణ మార్కెట్లోనే కొన్నానండి, కానీ శ్రావణి రీసెంట్గా మీషోలో తీసుకునింది. సో చాలా బాగున్నాయి వదినా అని చెప్పింది. మీకు కావాలి అనుకుంటే సేమ్ ఇలాంటివే మీషోలో ఉన్నాయి, లింక్స్ కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను. అంతేనండి, ఇదిగోండి చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే అయిపోయింది. వాల్పేపర్ అదే వెనకాల మనం ఇట్లా గోడకి ఇలా స్టిక్కర్స్ పెట్టేసి అంటించేసాను అనమాట. మనకి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంతే, అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. మీ దగ్గర టీపాయ్ ఉంటే టీపాయ్ పెట్టుకోండి. ఒకవేళ టీపాయ్ లేదు అనుకుంటే కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఇది కొంచెం హైట్లో ఉన్న కార్డ్బోర్డ్ షీట్ ఉంది నా దగ్గర. సో దాన్ని ఇలా ఒక క్లాత్ వేసేసి ఇలా కొంచెం హైట్లో పెట్టుకున్నాను. హైట్లో కనుక పెట్టుకుంటే అమ్మవారిని మనం వ్రతం రోజు కలుషం పెట్టుకుంటాం కదా, సో కిందన పీట ఏదైనా వేసి దాని మీద మనం కలుషం పెట్టచ్చు. అలా కాదని ముందే పీట మీదే కనుక అమ్మవారిని తయారు చేసి పెడితే వెనకాల ఉన్న డెకరేషన్ అనేది కనిపించదు. అంటే డెకరేషన్ ఒక దగ్గర ఉంటుంది, ఫోటో ఒక దగ్గర, అంటే అమ్మవారు విగ్రహం ఒక దగ్గర ఉన్నట్లు ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం హైట్లో పెట్టుకోండి. ఒక టేబుల్ కానీ టీపాయ్ కానీ ఏది లేదు అనుకుంటే ఇలా ఒక కార్డ్బోర్డ్ షీట్ వేసి దాని మీద ఏదైనా ఒక క్లాత్ వేసేసి అమ్మవారిని ఇలా పెట్టేయండి. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను, శారీ ఎలా కట్టాలో చూపిస్తాను. ఇలా ఏదైనా ఒక 3 కానీ 2 కానీ మీ హైట్కి సరిపడా తీసుకోండి. మీకు చిన్న విగ్రహం లాగా కావాలి అనుకుంటే 2 సరిపోతాయి అన్నమాట ఇలాంటి గిన్నెలు. లేదు కొంచెం పెద్ద సైజు మనం చేసుకోవాలి అనుకుంటే 3 పెట్టుకోండి. అయితే మీరు ఇందులో వాటర్ కానీ బియ్యం కానీ లేదా కందిపప్పు ఏమైనా ఉంటాయి కదా, సో అవి బియ్యం అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను ప్రస్తుతానికి ఏమీ వేయలేదు, తర్వాత వేస్తాను. వాటర్ అయినా వేయచ్చు, ప్లెయిన్ వాటరు, ఎందుకంటే అందులో బరువు పెడితేనే అవి కదలకుండా ఉంటాయి అన్నమాట. వాటర్ అయినా బియ్యం అయినా ఏదైనా వేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా ఏదైనా ఒక పైప్ కానీ కమ్మి కానీ లేకపోతే కర్ర కానీ ఇట్లాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలాగా దారం పెట్టి కట్టేసేయండి. ఎందుకంటే మనం పళ్ళు వేయాలి కదా శారీ మీద, అదే శారీని మనం చేతుల మీద ఇట్లా మనం వేసుకుంటాం కదా భుజం మీద, సో ఆ భుజం లాగా రావాలి కాబట్టి ఆ కర్రని మధ్యలో అలా కట్టామన్నమాట. సో ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా ఒక శారీ తీసుకోండి. శారీ అండి ఎలా ఉండాలంటే బెటర్ మీరు పైన బార్డరు కింద బార్డరు 2 ఒకే సమానంగా ఉండేలాంటివి చూడండి.
అప్పుడైతేనే మనకి మధ్యలో శారీ అనేది బాగా కనిపిస్తుంది. ఒకవైపు చిన్న బార్డర్ వచ్చి ఇంకోవైపు పెద్ద బార్డర్ వచ్చిందనుకోండి, ఏమవుద్దంటే శారీ కలర్ అనేది అంతగా ఎలివేట్ అవ్వదు. ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం అయ్యింది. ఈ ఒక సైడు చిన్న బార్డర్ వచ్చింది కదా, కడి బార్డరు, ఇంకోవైపు పెద్ద బార్డర్ వచ్చేసింది. దానివల్ల మధ్యలో శారీ అనేది బ్లూ కలర్ శారీ మొత్తం అంతా కనిపించలేదన్నమాట, ఒకవైపే కనిపించింది. సో మీరు ఎవరైనా అంటే తీసుకునేలా అంటే మంచి శారీ ఎలాంటి శారీ తీసుకోవాలంటే 2 బార్డర్స్ ఒకేలా ఉండేటివి తీసుకోండి. ఆ తర్వాత సేమ్ మనం ఎలా అయితే కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అలాగ కుచ్చిళ్ళు పెట్టేసేయండి. ఒక హాఫ్ వరకు శారీ సేమ్ మనం హాఫ్ వరకు శారీ కుచ్చిళ్ళు ఎలా పెట్టుకుంటామో అలాగా చిన్న చిన్నగా కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకొని కదలకుండా అటు ఇటు పిన్స్ అయితే పెట్టేసానండి. ఇదిగోండి, చీరకి అటు ఇటు పిన్స్ కానీ లేకపోతే ఏదైనా క్లిప్ కానీ పెట్టేసేయండి, కదిలిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత చీరని పక్కన పెట్టేసుకొని మిగతా అంచు ఉంది కదా, అదంతా కూడా పళ్ళు ఉంది కదా, పళ్ళుని సేమ్ మనం చీరకి ఎలా అయితే ప్లేట్స్ పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్నవిగా పెట్టేసుకోండి. అప్పుడైతే సేమ్ మనం చీర ఎలా అయితే కట్టుకుంటామో అలాగే అనమాట అమ్మవారికి కూడా. కాకపోతే అమ్మవారికి వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేస్తూ వేస్తే బాగుంటుంది. అంటే మనకి శారీ లుక్ వచ్చేస్తుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు చీర కట్టుకుంటే ఎలా ఉంటారో అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని ఎలా వేయాలి అంటే, ఇదిగోండి, చీరని ఇలా 2 వైపు ఇలా మడతలు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని, అంటే కుచ్చుళ్ళు పెట్టుకున్నాం కదా, సో ఆ కుచ్చుళ్ళని మధ్యలోకి ఇలా మడతేయాలన్నమాట. మడతేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వెనకాల నుంచి ఆ కర్ర ఉంది కదా, సో ఆ కర్ర మీద నుంచి ఇలాగా రానివ్వండి. నేను ఇందాక 2 అనుకున్నాను, అయితే కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి 3 పెట్టానమాట. అందులో వాటర్ నింపానండి, అంటే అవి కదిలిపోకుండా ఉండడానికి వాటర్ అయితే వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే వాటర్ కానీ, చీర తడిచిపోద్ది అని మీకు డౌట్ ఉంటే బియ్యం కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ఇలా వెనకాల నుంచి ఇలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చీరని అడ్జస్ట్ చేసుకొని సేమ్ మనం ఇంకా చీర అయితే ఎలా వేసుకుంటామో పళ్ళు అలా వేసేసుకోవాలన్నమాట. పళ్ళు కూడా ఫోల్డ్ చేసి పిన్స్ అయితే పెట్టేసుకోండి, అంటే చీర కదిలిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత చీర ఇలా వేసేసి ఇదిగోండి ఆ వెనకాల మనం ఒక కర్రలాగా కట్టాం కదా, దాని మీద నుంచి ఇలాగా పెట్టేసుకోవడమే. సేమ్ మనం భుజం మీద నుంచి ఇటువైపు ఎడం వైపు భుజం మీద నుంచి కుడివైపు భుజం మీదకి ఇలా చీర వేసుకుంటాం కదా, సో అలా వేసేసి ఒక దారంతో గట్టి కట్టేసేయండి. అప్పుడైతే చీర మొత్తం కదలకుండా అలా ఉండిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇంకా చీరని నీట్గా మనం సెట్ చేసుకోవడమే. అయితే ఏమైందంటే బ్లూ కలర్ శారీ కదా, సో ఇటువైపు బార్డరు కడీ బార్డరు పెద్ద బార్డర్ వచ్చేయడం వల్ల ఇటువైపు కవర్ అయిపోయింది. బ్లూ కలర్ కనిపించకుండా మొత్తం రెడ్ లాగా అయిపోయింది. సో ఇటువైపు చూడండి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. సో మీరు ఎవరైనా తీసుకునేలా ఉంటే ఒకేలాంటి బార్డర్స్ పైన కింద చిన్న బార్డర్స్ ఉండేవి తీసుకోండి. మీకు అప్పుడు డబల్ కలర్స్ నీట్గా కనిపిస్తాయి. ఆ తర్వాత వడ్డానం పెట్టేసేసి చీరంతా అడ్జస్ట్ చేసేసుకోండి. అంటే ఆ కుచ్చుల్లో అవన్నీ నీట్గా సర్దేసి ఆ పైన వచ్చేసి ఒక కొబ్బరికాయ పెట్టండి. ఎందుకంటే ఫేస్ కోసం. ఈ అమ్మవారి ఫేస్ కూడా మనకి మీషోలో దొరికేస్తుందండి, 100-150 రూపాయలే. కానీ ఇది మాత్రం నేను 350 రూపీస్కి కొన్నాను, షాప్లో తీసుకున్నాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకొని నేనే డెకరేట్ చేసుకున్నాను అనమాట. పైన ముత్యాలు, ఆ చిన్న చిన్న పూసలు అవన్నీ పెట్టి ఫేస్ ఇలా పెట్టేసిన తర్వాత ఇంక మన దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా వేసేసుకోవడమే. ఇదంతా కంపల్సరీ చెయ్యాలా అని ఎవరైనా కొత్త వాళ్ళు వ్రతం చేసుకునే వాళ్ళకి డౌట్ వస్తే, కంపల్సరీ ఏమీ లేదండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అంటే కొత్తగా వ్రతం ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కలుషం పెట్టి పూజ చేసుకుంటే చాలు. కానీ మనకి కొంచెం హ్యాపీగా, అంటే కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి, మంచిగా డెకరేషన్ చేసి అమ్మవారు మన ఇంట్లో కూర్చున్నట్లుగా చేయాలి అని ఉంటుంది కదా సరదాగాన. సో అలా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కంపల్సరీ అయితే ఏమీ కాదనమాట. సో ఇంతేనండి, అమ్మవారికి జ్యువెలరీ అంతా పెట్టేసిన తర్వాత ఇలా పువ్వులతో పెట్టేశాను. ఇంకా మొక్కలు, లైట్స్ అవన్నీ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే అవన్నీ కూడా కనిపించలేదు, మా వారు ఎక్కడో పెట్టేశారు లైట్ సెట్స్ అవన్నీ కూడా. సో మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఎలా ఇంకొకలాగా చేస్తాను, సో అప్పుడు చూపిస్తానులేండి. సో సింపుల్గా ఒక అరగంటలో డెకరేషన్ అయిపోవాలి, అమ్మవారి శారీ డ్రేపింగ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఇలాగే అనమాట. సో చాలామంది వరలక్ష్మి వ్రతానికి వీడియోస్ చేయండి అక్క అని అడుగుతూ ఉన్నారు కదా. సో ఇదైతే ఫస్ట్ వీడియో. సో సింపుల్ డెకరేషను ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ రేపటి రొటీన్ బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.